సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీలో తెలుగు ప్రయాణాల సందడి మొదలైంది. ఊళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో ఏపీలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాలు ముగించుకుని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ నగరం జనసందడిగా మారింది. విజయవాడ బస్టాండ్లోని అన్ని ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. అటు రైల్వే స్టేషన్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ కోచ్లతో పాటు జనరల్ బోగీలు కూడా కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, రైలు ప్రయాణికులతో ఫుల్ అయ్యాయి. గత 2 రోజులుగా నగరంలోని రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. బస్సులతో పాటు రైళ్లలో కూడా రద్దీ విపరీతంగా ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య నడిచే సాధారణ రైలుకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినప్పటికీ ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా రద్దీని ఆసరాగా చేసుకుని ఛార్జీలు పెంచేస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. పరిస్థితిని గమనిస్తూ ఆర్టీసీ అధికారులు అవసరమైన చోట మరిన్ని అదనపు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. సోమవారం నాటికి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.